నమస్తే అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పంద టీడీపీకి ఇప్పుడు మింగుడు పడడం లేదు. ప్రమాద గంటికలు మోగిస్తుందని చెప్పొచ్చు. సుదీర్ఘ రాజకీయము, పరిపాలన అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల రీత్యా జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారే తప్ప, నిజానికి రాజకీయ అవసరాలు లేకపోతే అందరికంటే ఎక్కువగా బీజేపీని, దాని ఎజెండాను మోస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఏకిపారేసి ఉండేటటువంటి వారు. మరి రాజకీయ సిద్ధాంతం రీత్యా టీడీపీది లౌకిక విధానం. గతంలో గుజరాత్‌లో నరమేధం జరిగినప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు నాటి ఆ రాష్ట్ర సీఎం నరేంద్ర మోడీ పైన ఘాటు విమర్శలు చేశారు. సీఎం కుర్చీ నుంచి మోదీని దించేయాల్సిందే అని నాటి ప్రధాని వాజ్పేయిని బాబు గారు డిమాండ్ చేశారు. అప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి పక్షంగా ఉంది. అంతెందుకు 2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీ వల్ల ముస్లింలకు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ప్రచారంలో పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ ప్రచారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అందుకే ముస్లింలు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న అవసరాల రీత్యా అలా చేయాల్సి వచ్చిందని మద్దతుగా నిలిచి వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ కంటే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి టీడీపీకి మైనార్టీలు కోలుకోలేని దెబ్బ తీయనుంది. కొన్ని మతాలను పూర్తిగా తమ శత్రువులు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాటలున్నాయనే విమర్శ కూడా ఉంది. 2024 ఎన్నికల్లో ముస్లింలు, క్రిస్టియన్లు, బీసీలు, దళితులు గంపగుత్తుగా కూటమికి అండగా నిలిచారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ గత 10 నెలల్లో పవన్ కళ్యాణ్ తీరుతో ఆయా వర్గాల్లో టీడీపీపై కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. మరి ఇంతకాలం కూటమిని అభిమానించిన వాళ్ళే ప్రధానంగా పవన్ను దృష్టిలో పెట్టుకునే విమర్శలు చేస్తుండడం గమనార్హం. ప్రతి 100 మందిలో 5గురికి మించి మైనారిటీలు కూటమిని అభిమానించలేదంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సూపర్ 6 సంక్షేమ పథకాలు అందలేదనో, మరో రకంగా లబ్ధి కలగలేదనో వీళ్ళంతా వ్యతిరేకించడానికి కారణం కానే కాదు. కేవలము తమను ఈ దేశ పౌరులుగా గుర్తించలేదనే అర్థం ధ్వనించేలా పవన్ మాట్లాడుతున్నారని, మైనారిటీలు, అణగారిన వర్గాలు మనస్తాపం చెందాయన్నది ఇది నిజం. మరి బీజేపీ ఎజెండాను ఎత్తుకున్న పవన్ తీరుతో టీడీపీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోవడం ఖాయం అంటున్నారు. పవన్ మరి బీజేపీ పోగొట్టుకునేది ఏం లేదు. ఎందుకంటే టీడీపీ వల్ల ఈవేళ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు వయసు పైబడుతుండడం, మరోవైపు భవిష్యత్తు టీడీపీ రథసారథి లోకేష్ బాబు కావడంతో ఆయనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. మరి లేదంటే పవన్ పుణ్యాన పలానా వర్గాలకు దూరమై రాజకీయంగా నష్టపోయామని భవిష్యత్తులో లోకేష్ అలాగే టీడీపీ నేతలు లబోదిబోమనాల్సి వస్తుంది. అందుకే పవన్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆ పార్టీ నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఎక్కడైనా పవన్ అన్నగాని రాజకీయాల దగ్గర కాదని తమ్ముడు లోకేష్ గుర్తిస్తే ఆయనకే మంచిది అంటున్నారు. నమస్తే.